హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు 13th మార్చ్కి నేను ఫ్రీ అయిపోతున్నాను అని ఎవరో వాడి ఫాలోవర్కి ఒక అతనికి కామెంట్లో రిప్లై ఇచ్చాడు కదండి. ఈరోజు 13th మార్చ్ కదా, సో వీడు ఫ్రీ అయిపోయాడు అనమాట. సరే, వీడు ఏదో వీడియో చేశాడు, చూద్దాం వీడియోలో ఏం చెప్తున్నాడు. నాకు బెయిల్ కానీ స్టే కానీ 17th మార్చ్ అంటే నెక్స్ట్ మండే రోజు వస్తుంది. నుంచి మాట్లాడింది, అందుకే లేట్ అయింది. సారీ, వీడియో చేయలేకపోతున్నా. ఓ, వీడు ఈరోజు కూడా ఫ్రీ అవ్వలేదన్నమాట. అయ్యో, అవునా? సో నెక్స్ట్ డేట్ ఏంటి? 17th మార్చ్. 17th మార్చ్ అంటే నెక్స్ట్ మండేకి వీడు ఫ్రీ అయిపోతున్నాడు అనమాట. నెక్స్ట్ మండేకి ఫ్రీ అయిపోతున్నాను, సో వీడియోలు చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఒరే, నువ్వు వీడియోలు చేయకపోవడం వల్ల దేశానికి ఏమన్నా నష్టమా? ఇప్పుడు నష్టం కాదు, చాలా చాలా లాభం. నువ్వు వీడియోలు చేయకపోవడం వల్ల జనాలందరూ ప్రశాంతంగా ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు వీడియోలు చేసి ట్రైనింగులు పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ కష్టార్జితం లాక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్వెస్టర్స్ని రప్పించి నీ మాయమాటలతో నమ్మించి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని నాశనం చేయకుండా చాలా చాలా మేలు జరుగుతుంది సమాజానికి. వీడింకా ఈ వీడియోలో చెప్తున్నాడు, 17th రోజు ఇన్ కేసు వాడికంట బెయిల్ రాకపోతే 18th రోజు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు అంట వాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడు సుప్రీంకోర్టుకేమి ఇంకేదన్నా వీడికి అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్తాడు. ఎందుకంటే ఊరికి వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, వీడికి కష్టార్జితం కాదు కదా. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు కోట్లు ఉన్నాయి కదా, అవి అక్కడ పెట్టుకుంటాడు, లాయర్లకు ఖర్చు పెడతాడు. కష్టార్జితం, కష్టపడి సంపాదించిన డబ్బులు అయితే ఎవరికైనా బాధ ఉంటుంది. వీడికి ఎందుకు బాధ? ఇంటర్నేషనల్ కోర్టుకైనా వెళ్తావురా నువ్వు, నీకేమి? ఇంకా ఫ్రెండ్స్, వీడి వీడియోలో ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే వీడిప్పుడు బెయిల్కి పెట్టే ఖర్చులు, వీడి కోర్టు ఖర్చులు అన్నీ అంట ఇన్వెస్టర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్లోంచి మైనస్ చేస్తాడంట. ఆ డబ్బులన్నీ ఇన్వెస్టర్స్ మీదే వేస్తాడంట వీడు. ఇది ఎలా ఉందంటే, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడన్నీ రివర్స్లో చెప్తాడు అని. వీడే అందరినీ మోసం చేస్తాడు, కానీ అందరూ వీడిని మోసం చేస్తారని స్టోరీస్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తుంటాడు. ఏదైనా వీడు రివర్సే అనమాట. ఇప్పుడు జనరల్గా అందరికీ, కామన్ పీపుల్కి ఎవరికైనా తెలుసు ఈ విషయం. ఏంటంటే ఎవరైనా సరే కోర్టుకి వెళ్ళినప్పుడు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి, ఇంకా బాధితులకి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళు ఎందుకు కోర్టు ఖర్చులు పెట్టుకోవాలని కోర్టు ఖర్చులు బాధితులకి ఇప్పిస్తుంది. మోసం చేసిన వాళ్ళ నుంచి కోర్టు ఖర్చులు కూడా తిరిగి ఇప్పిస్తుంది కోర్టు. వీడిక్కడ రివర్స్ అనమాట. మేము బాధితులు ఇన్వెస్టర్స్, వీడు మా కోర్టు ఖర్చులు వీడు ఇవ్వాలి యాక్చువల్గా అయితే. బట్ వీడు చూడండి రివర్స్లో, వాడి కోర్టు ఖర్చులు అంట మాకు ఇవ్వాల్సిన అమౌంట్లోంచి మైనస్ చేస్తాడంట. చూసారు కదా వీడి బుద్ధి ఎలాంటిది అనేది. ఒరే, నీ నోటికి వచ్చినట్టు నువ్వు వాగటం కాదురా. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టే దిగుమాలిన ఖర్చులన్నిటినీ మా మీద వేస్తావో, ఇన్వెస్టర్స్కి ఖర్చులు పెట్టిన అయ్యే ఖర్చులన్నీ కోర్టు నీ దగ్గర నుంచి ఇప్పిస్తుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. నువ్వు ఇప్పటి నుంచే ఏమీ ఎగిరిపడిన అవసరం లేదు. అంటే నువ్వు ఇప్పుడు ఈ ఖర్చులన్నీ మా మీద వేస్తావు, మాకు ఇచ్చే అమౌంట్లో మైనస్ చేస్తావు అనగానే మేము భయపడిపోయి, అమ్మో మనకు వచ్చే డబ్బులు తగ్గిపోతాయేమో అని మేము భయపడిపోయి, అమ్మో వద్దులే మనకి కేసులన్నీ అనేసి అన్నీ విత్డ్రా చేసుకొని మేము సైలెంట్గా కూర్చుంటే, నువ్వు శుభ్రంగా బయటకు వచ్చేసి నువ్వు ట్రైనింగులు చేసుకుని నువ్వు జనాన్ని మోసం చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇదే కదా నీ ప్లాను. ఒరే చెత్త వెదవా, నువ్వు స్కాములు చేసి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఈరోజు కూడా పరారీలో ఉండి కూడా నువ్వు నేను భయపడను అని నువ్వే చెప్తున్నావు. ఏ తప్పు చేయను, మేమెందుకురా భయపడాలి? నువ్వు ఒక్కడే ఉన్నావు, మేము ఇంతమంది ఉన్నాం ఇన్వెస్టర్స్, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మా వైపు ధర్మం ఉంది, న్యాయం ఉంది, మేమెందుకు భయపడాలరా? ఇంకా వీడు ఈ వీడియోలో నా గురించి ఏదేదో వాగాడు. మళ్ళీ ఏమంటాడు, నా గురించి అంటే అసలు పట్టించుకోడు అంట వాడు. అసలు పట్టించుకోను అంటాడు. మళ్ళీ వీడు చేసింది 16 నిమిషాల వీడియోలో 6 సార్లు, ఆల్మోస్ట్ ఒక 5-6 నిమిషాలు నా గురించే మాట్లాడాడు. పట్టించుకోని వాడు మరి ఎన్నిసార్లు నా గురించి మాట్లాడి ఇంతసేపు పట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? వీడియోలు చేయటం ఆపేయమంటాడు. నా వీడియోలతో నీకేంట్రా బాధ? నువ్వు నిజంగా నికార్సైన వాడు అయితే నేను అన్ని ప్రూఫ్స్తో చేస్తున్నా కదా వీడియోస్.
నువ్వు కూడా ప్రూఫ్ చూపించి నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకో. వీడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వాడి గురించి అందరికీ తెలిసిపోయి వాడి ట్రైనింగ్లకి ఎవరు రాక, వాడికి డబ్బులు రాక, ఇప్పుడు ఆల్రెడీ చేసిన స్కామ్ డబ్బులే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కదా, కొత్తగా రావట్లేదు కదా డబ్బులు. అదనమాట వాడి బాధ. ఇప్పుడు ఈ వీడియోస్ ఆపేస్తే, ఈ ఛానల్ క్లోజ్ చేపిస్తే మళ్ళీ వాడి దందా స్టార్ట్ చేసుకోవచ్చు. మేము ఇన్వెస్టర్స్ అందరము వీడి మీద లీగల్గా ఫైట్ చేస్తున్నాము. పోలీస్ స్టేషన్స్లో కేసులు అయినాయి, కోర్టులో కేసులు అయినాయి, మేము అందరం లీగల్గా ఫైట్ చేస్తున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్, మాలాగా ఎవరు మోసపోకూడదు వీడి వల్ల, మళ్ళీ మేము పడ్డట్టు ఎవరు ఇబ్బంది పడకూడదు వీడి మాయమాటలు నమ్మి అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాను, వీడి గురించి అందరికీ తెలియాలి అని. అదనమాట వీడి బాధ. ఆ విషయంలో మనం సక్సెస్ అయ్యాము. వీడి దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు, ఎవరు మోసపోవడం లేదు. అందుకని చెప్పేసి వీడు ఎలాగైనా సరే ఇలాగా చేయాలని చూస్తున్నాడు. నా మీద ఆల్రెడీ కేసులు వేసాడంట, ఇంకా వేయబోతున్నాడంట. వెయ్యి, నువ్వు ఎన్ని వేసినా నేనేం భయపడను. ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశంలో మేము 100% సక్సెస్ అయ్యాము. మా అమౌంట్, ఇన్వెస్టర్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాకు కోర్టు ఎలాగో ఇప్పిస్తుంది. వీడు చెప్పే స్టోరీస్ యూట్యూబ్లో వాడి ఫ్యాన్స్ వింటారేమో కానీ కోర్టు వారు ఏమి నమ్మరు. కోర్టు వారు సాక్ష్యాలు చూస్తారు. సో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తుంది, తొందరలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్.